బాలకృష్ణ మూవీస్, బాలయ్య బాబు మూవీస్ ఎప్పుడు ఎంత ఉత్సాహంగా, క్యూరియాసిటీగా చూస్తారు. అందులో యూజ్ చేసిన ప్రాప్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఎప్పుడూ డిమాండ్లోనే. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఫస్ట్ టైం ఎవర్ ఆన్ ఎన్టీవీ ఓ స్పెషల్ కార్ బై జీనెక్స్ అండ్ జీనెక్స్ స్పెషల్ డిజైనర్ అమర్ గారు. ఈస్ డన్ 100+ మూవీస్. ఇంకా ప్రతి ఒక్క బోయపాటి అండ్ బాలయ్య బాబు కార్స్ ఆయన డిజైన్ చేశారు. సో లెట్స్ టాక్ టు హిమ్. ఈ కార్ స్పెషాలిటీ ఏంటి, లెట్స్ సీ. హలో అండి, హౌ ఆర్ యూ అమర్ గారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఈసారి మేము ఇంకా క్యూరియస్ ఉన్నాం, ఇది ఎవరికి చూపించలేదు, మీరు మాకు చూపిస్తారా? యా, డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఐ విల్ షో యూ. సో ఫస్ట్లీ బిఫోర్ సీయింగ్ దిస్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? అందరండి, నేనే కాదు. ఎందుకంటే బాలయ్య గారికి చేసేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సెకండ్ క్యారెక్టర్ బాలయ్య గారు ఒక సెకండ్ క్యారెక్టర్కి యూజ్ చేసే వెహికల్ ఇది. కంప్లీట్ మూవీ ఉంటుంది సెకండ్ క్యారెక్టర్ది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గాడ్ ఆఫ్ మాసెస్కి మనం వెహికల్ డిజైన్ చేసేయడం అనేది ఇట్స్ రియల్లీ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో మాసెస్కి నచ్చేలాగా ఈ కార్ ఉందా? స్పెషలీ ఈ కార్ బాలయ్య గారికి మీరు చూపించారు కదా, ఏమన్నారు? డెఫినెట్లీ అండి, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. బాలయ్య గారు అందరు ముద్దు పెట్టేసుకున్నారు వెహికల్. బాలయ్య గారు ఎలివేషన్, బోయపాటి గారి హీరోయిజం కానీ, బోయపాటి గారి ఎలివేషన్ కానీ ఎంత క్రేజీగా ఉంటాయి ఈ మూవీలో. ఎక్కడ కూడా 1% డౌన్ కాకుండా 100% అడిగితే 1000% ఇచ్చాము ఈ వెహికల్ అవుట్పుట్. అండ్ దీంతో ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే, ఈ వెహికల్ లాంచ్ అయినప్పుడు దీని యాక్సెసరీస్ కానీ దీని ఏవి రెడీ లేవు. అన్నీ కస్టమ్ బిల్డ్ మనం డే అండ్ నైట్ చేసాము. చాలా టఫ్ టాస్క్ ఇది. ఎందుకంటే బాలయ్య గారు, బోయపాటి గారు దృష్టిలో పెట్టుకొని, అఖండ 2 సిరీస్కున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని చేసాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలయ్య గారు, బోయపాటి గారు సిరీస్ ఆఫ్ 4 మూవీస్ కూడా మనమే అఫీషియల్ డిజైనర్. లైక్ లెజెండ్ కానీ, సింహ కానీ, అఖండ 1 and 2. చాలా సంతోషంగా ఉంది. యూ షుడ్ ఫీల్ ఇట్ అండి. ఎందుకంటే I'm here to feel this vehicle. I'm here to see this vehicle. So can we see this vehicle? I'm so excited. I'm more excited than you actually. డెఫినెట్లీ Because ఐల్ షో యూ పార్ట్లీ ఓన్లీ. ఐల్ షో వెరీ వెరీ పార్ట్లీ. ఎందుకంటే Sure. ఇంకా అది రివీల్ చేస్తున్నాం ఇప్పుడే. ఇంకా ఈవెంట్ టు స్టార్ట్. ఐల్ జస్ట్ షో యూ Done. పార్ట్లీ. ఓకే, బట్ మాకు లయన్ మాత్రం చూపియాలి మీరు. తప్పకుండా తప్పకుండా. Sure. ఎందుకంటే అదే మెయిన్ అన్నమాట. Yes. So తప్పకుండా. just we'll be revealing this. 3, 2, 1. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాం మనము. సో వెహికల్ ఫస్ట్ టైం ఎవరు మీరే చూస్తున్నారు. స్పెషలీ థ్యాంక్స్ టు అమర్ గారు. ప్లీజ్ ఇక్కడ రండి అమర్ గారు. మీరు అక్కడ ఉండకండి, ఇక్కడ వెహికల్ దగ్గర ఉండండి. అనంతపూర్ అండ్ స్పెషల్ ఎంబ్లమ్ పెట్టారు ఇక్కడ. చెప్పండి, వెన్ యూ వర్ డిజైనింగ్ దిస్, దృష్టిలో ఏం పెట్టుకున్నారు? బాలయ్య గారే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? అంటే ఆయన కోసం చాలా వెహికల్స్ డిజైన్ చేశారు. కొత్తదనం తీసుకురావాలంటే ఆయనకి నచ్చాలి, అండ్ స్పెషలీ ఆడియన్సెస్కి కూడా నచ్చాలి. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ మూవీస్, ఇంకా బోయపాటి గారు కూడా ఏం చెప్పారు, 1% కూడా డిస్కంఫర్ట్ కానీ డిస్కాంప్రమైజ్ కారండి. ఎవ్రీ పిల్లలు, పెద్దవాళ్ళు, అందరూ, ఆల్ ఏజెస్ గ్రూప్ 0 to 100 వాళ్ళు, ఎవ్రీబడి లైక్ దిస్ వెహికల్ అండి. ఎందుకంటే ఆ ఎలివేషన్ షాట్స్ కూడా అలా ఉంటాయి. బోయపాటి గారు ఉన్న అదే గుడ్నెస్ అదే. అంటే హీరోని దృష్టిలో పెట్టుకొని వెహికల్ అలా డిజైన్ చేయించుకుంటారు. అలా దాన్ని రెండింటిని కాంబినేషన్లో అలా మనం ఏం కావాలనుకుంటున్నారని నెక్స్ట్ లెవెల్ ఆలోచించి మనకి ఇస్తారు. ప్లస్ తనకి ఏం కావాలనేది నాకు అర్థమైపోయింది. ట్యూనప్ అయిపోయినాం. ఎందుకంటే వి వర్క్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్. సరైనోడు కాడి నుంచి అన్ని మూవీస్ బోయపాటి గారితో వర్క్ చేసాము. మేము కూడా ఆల్రెడీ ట్యూనప్ అయినాము. సో ఈ ట్యూనింగ్లో డిఫరెంట్ ట్యూనింగ్ ఏంటి, లైట్స్ గురించి చెప్పండి, కలర్ కాంబినేషన్ గురించి. మూవీ ఆన్ స్క్రీన్లో చూస్తారు. అందరినీ ఎవరు కూడా డిస్కంఫర్ట్ కానీ డిస్సాటిస్ఫై కారు. ఐ లవ్ ఇట్. అండ్ అందరూ వచ్చి ముద్దు పెట్టుకుంటారు. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రచారం బాలయ్య గారికి వెహికల్ కూడా చేసి ఇచ్చినప్పుడు ఎవ్రీబడి లవ్డ్ అండ్ కిస్ ద వెహికల్. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్కి ఐ డెఫినెట్లీ డూ ఇట్. టీజర్లో చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఈ వెహికల్. స్పెషలీ బాలయ్య గారు ఎంట్రీ షాట్, స్పెషలీ ఈ లయన్ షాట్, షేర్ ఆగా భయ్యా, దిస్ ఇస్ ద లయన్ షాట్, దిస్ ఇస్ ద బాలకృష్ణ స్టైల్. ఎందుకంటే ఇది లేకపోతే అసలు ఈ వెహికల్ డిజైనే లేదు, అవునా కాదా? మీరు చూసారు కదా, లయన్ నుంచి ఇట్లా బాలయ్య గారిని చూపించే టీజర్ ఎంత ఎక్సైటింగ్గా, ఎంత క్యూరియాసిటీగా ఉంటుందో. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా అది గూస్ బంప్స్ కాదు, ఇంకా దానికి 10 రెట్లు యూ ఫీల్ ఇట్. అండ్
చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పేటప్పుడు కూడా ఎలా ఉందంటే మీరు అడ్మిరేషన్తో చెప్తున్నారు, దాంతోపాటు ఒక చిన్న ఎమోషనల్ ఫీలింగ్ ఉందా? డెఫినెట్లీ అండి, టీర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై ఐస్. ఎందుకంటే రియలీ అంటే ఎవరికైనా ఒక వర్క్, మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం జెనెక్స్ బ్రాండ్కి, ఎవరికైనా సంతృప్తి కలిగే విషయం అండి ఇది. ఎందుకంటే ఆల్ వరల్డ్ ఎవరైతే ఆరాధించే దేవుడైతే ఎవరైతే ఉన్నారో, బాలయ్య గారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మనం వెహికల్ డిజైన్ చేసేయటం అనేది ఇంకా అది ఇట్స్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి, అండ్ హిస్ పర్సనల్ వెహికల్స్ ఆల్సో డిజైన్డ్ అండ్ మెయింటైన్ బై మీ. ఆ అదృష్టం కొంతమందికే దక్కుతుంది, ఎందుకంటే అదంతే ఇక. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బోయపాటి గారికి కూడా థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ మీ దిస్ సచ్ ఆపర్చునిటీ, క్యూట్ ఆపర్చునిటీ, దాన్ని డిజైన్ చేయడం. విల్ సీ మోర్ వండర్స్. ఇక థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఇలానే మీ ఎమోషన్స్ ఇంకా డబుల్ అవ్వాలి అండ్ మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు మంచి బోయపాటి గారు, బాలయ్య గారు వెహికల్ మీద ఉన్న టీజర్ చూశారు కదా, ఇంకా మూవీలో చాలా డిఫరెంట్ ఉంటాయి, చాలా యాక్షన్ షాట్స్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బోయపాటి గారు టేకింగ్ తెలిసిందే కాబట్టి డెఫినెట్లీ యూ లవ్ ఇట్ అండి. ఈ సిరీస్లో హోప్ఫుల్ ఏంటంటే థర్డ్ సిరీస్ కూడా స్టార్ట్ అవ్వాలనేది, ఇంకో లెవెల్కి వెళ్ళాలనేది. ఇండియా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ వెళ్ళాలనేది. ఈ మూవీతో మన అదృష్టం ఏంటంటే బాలయ్య గారు స్ట్రైట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత పాన్ వరల్డ్ వెళ్ళాలనేది. ఎందుకంటే దైవత్వం అన్ని కంట్రీస్లో ఉంది, ఏషియన్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ అన్నిట్లో ఉంది కాబట్టి ఇంకా దైవత్వం అన్ని కంట్రీస్లో పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ కావాలనేది బోయపాటి గారు రిక్వెస్ట్ చేశాను. నెక్స్ట్ మూవీ అఖండ 3 సిరీస్ పాన్ వరల్డ్కి వెళ్ళాలనేది నా ఆలోచన కాబట్టి చెప్పాను. డెఫినెట్లీ అమ్మర్, వీ డెఫినెట్లీ డూ ఇట్ అని చెప్పారు. యా, హోప్ సో. థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదా, దిస్ ఇస్ ద వెహికల్. ఇదే టీజర్లో మీరు చూసిన వెహికల్ ఇదే. సో టీజర్లో మీరు ఈ వెహికల్ చూశారు. ఈ వెహికల్ పైన అసలు చూడండి అనంతపూర్, అఫ్ కోర్స్ ఈ స్టోరీ యాంగిల్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఆల్రెడీ దీనికంటే ముందు పార్ట్ 1 కూడా చూశారు. అండ్ అఫ్ కోర్స్ లయన్ లేకపోతే దర్ ఇస్ నో వెహికల్. అండ్ జీనక్స్ వాళ్ళు స్పెషల్లీ డిజైన్ చేశారు. అండ్ ఈ డిజైన్ చేసిన తర్వాత ఈ టీజర్లో ఉన్న ఈ వెహికల్, టీజర్లో మీరు చూశారు ఎలివేషన్ షాట్స్ విత్ బాలయ్య బాబు గారు. సో ఈ టీజర్లో ఇదే వెహికల్లో ఒక స్పెషల్ షాట్ ఉంది. ఇక్కడ నుంచే ఈ యాంగిల్ నుంచే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ యాంగిల్ నుంచే ఇలా నడుచుకుంటూ చాలా స్టైలిష్గా, అఫ్ కోర్స్ బాలయ్య స్టైల్ మ్యాచ్ చేయలేరు. ఈ వెహికల్ డెఫినెట్లీ డిమాండ్లో ఉంది. అండ్ అమర్ గారు కూడా చెప్పారు, చాలా ఇమోషనల్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే ఇలాంటి వెహికల్స్ ఇంకా చాలా ఆయన డిజైన్ చేస్తారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ పాన్ ఇండియా, దిస్ ఇస్ పాన్ వరల్డ్ అని చెప్పారు. కెమెరామెన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.